అందరూ గెలిపించాలి. వేరే చోట జనసేన అభ్యర్థి ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గెలిపిస్తారు. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో కూనీ చేశాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో. అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం రాయబట్టి సెంట్రల్లో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండబట్టి ఈ మాత్రమైనా జరుగుతుంది. కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మాత్రం మీ బలం చూపించగలరు. మన దురదృష్టం ఏంటంటే రీకాలింగ్ అంటారు. మీ పరిపాలన నచ్చకపోతే మిమ్మల్ని దింపేసే అదొక సిస్టమ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అయితే మన దీంట్లో లేదు. అది కానుకుంటుంటే ఎలాంటి నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రీకాల్ చేసి వెనక్కి పంపించగలం. అది లేదు మనకి. అది మన దురదృష్టం. సో ఒక్కసారి మాత్రం ఓట్లు వేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చంపులు పగలు కొట్టండి. ఎందుకురా మాకు ఇలా చేశారు. మీరు దాంట్లో ఏం ఆలోచించగలరు. తప్పేం కాదు. అది గట్టిగా కాలర్ పట్టుకుని అడగండి. అడుగుతారు కదా, ప్లీజ్ అడగండి, వదలద్దు. ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం. ఈ 5 ఏళ్లలో ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు. పైగా అంటే మేము ఇప్పుడు ఈ అనకాపల్లికి సంబంధించిన 7 కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు మాకు కామన్ గా దొరికిన సమస్యలు ఈ అనకాపల్లికి సంబంధించిన సమస్యలు ఇప్పుడే చెప్పారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుందన్న విషయం ఎంత పెద్ద గొప్ప విషయం. అది లేకుండా చేసి ఇంతకన్నా దారుణమైన ఉంటుంది. అంటే చాలా మంది భక్తులు ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎస్పెషల్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మా దేవుడు అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది. అందులో మీలాంటి వాళ్ళకి అరే మా వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదంలో మా బెల్లం దిమ్మలే వాడతారు, మా బెల్లాన్నే వాడతారు అనేటువంటి ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది. ఆ ప్రైడ్ తీస్తారు. వీళ్ళు ఉన్న ఆ చిన్న సంతోషాన్ని తీస్తారు. ఇది వీళ్ళ సాధించిన ఘనత. అలాగే ఈ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారా? అది క్లోజ్ చేశారు. అంటే మనం ఎక్కడైనా ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ రప్పించడానికి ట్రై చేయాలి. కానీ మంచి ఎక్కువ మందికి జీవితాన్ని ఇచ్చి లక్షలాది మంది రైతులకి ఆధారమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి ఉద్యోగాలు తీసేసి, అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా ఇండస్ట్రీస్ పెట్టకపోగా ఉన్న వాటిని సిక్ చేసి దారుణంగా తయారు. అలాగే వీటిని అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డారు. ఈ తుమ్మపాల దీనికి కదండి అమ్మటానికి ట్రై చేసింది. అన్ని పెడతాం, అన్ని రకాలుగా ఇద్దాం. వీళ్ళు ఖచ్చితంగా వదలం. కాకపోతే వీళ్ళలాగా పనికిమాలిన మాటలు మాట్లాడే అలవాటు మాకు లేదు. వీ వాంట్ టు డూ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పాలిటిక్స్. క్వశ్చన్ అడుగుతాం. మాకు క్వశ్చన్ అడుగుతాం. మేము ప్రశ్న అడుగుతాం. నువ్వు ఎందుకు ఇంత చేతకాని సన్నాసుల్లో ఉన్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రశ్న అడిగినప్పుడు ప్రజలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, నమ్మి ఓటేసిన వాళ్ళని సర్వనాశనం చేస్తారు, మా యూత్ కి మా యువతి యువకులకి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు అడగంగానే మీరు వచ్చేస్తారు. మీ వ్యక్తిగతంగా జీవితం ఇది, మీ వ్యక్తి జీవితం ఇది అని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకోవడం తప్ప ఇంకోటి చేత కాదు. అరే దమ్ము ఉంటే సమాధానం చెప్పండి రా బాబు. నోటుకు వచ్చినట్లు పనికిమాల మాటలు మాట్లాడకండి. మేము అడుగుతున్నది ఇష్యూస్ మీద అడుగుతున్నాం. ఇష్యూస్ మీద సమాధానం చెప్పలేని వాడే, ఇష్యూస్ మీద సరైనటువంటి పరిష్కారం చూపలేని వాడే అడిగిన వాడిని వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు, అంటే వ్యక్తిత్వ హననం అంటారు. ఇలాంటి అదోపనలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. వాడతారు. అది ఎవడో ఒక దొంగ పనికిమాలి ఈడియట్ అమ్మేసి తాగేశారు. 35 నుంచి చచ్చిపోయారు. పేగులు రబ్బర్లా కాలిపోతాయి. మేము వెళ్ళి వాళ్ళకి ఏదో మనోహర్ గారు నేను మా ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు వెళ్ళి వాళ్ళకి ఏదో కొంత ఫండ్ ఇచ్చాం. 15,000 20,000 ఇచ్చాము. అందరూ మామూలు వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, మార్కెట్లో పనిచేసేవాళ్ళు, మాంసం కుట్టేవాళ్ళు, లేకపోతే పెయింట్లు వేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళ కన్నీళ్లు చూసి మాకు చాలా బాధ అనిపించింది. కానీ సడన్ గా ఒకరోజు ఇది జరిగిన ఒక 1 వీక్ 10 days శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈ ఆల్కహాల్ తాగి చనిపోయిన వాళ్ళందరూ సహజంగా చనిపోయారంటాడు ఏంటంటే అదే ఆన్సర్. అసలు అదే అరే నేను మిమ్మల్ని అడగలేదయ్యా. అసలు ఆల్కహాల్ ఇలాంటి ఆల్కహాల్ తాగిన వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళు సహజంగా చచ్చిపోయారని చెప్పి 2-3 సహజంగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్తారు. మా కళ్ళారా చూసాం.
అతను ఆ శాసనసభలో అతను మాట్లాడుతున్న మాట మాకు అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు ఈ వ్యక్తిని. అంత అద్భుతంగా చేయగలిగే వాళ్ళు ఇద్దరు. ఒకడు అద్భుతమైన నటుడైనా ఉండాలి, ఇంకొకడు అద్భుతమైన సైకో అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఎవరు మీరే డిసైడ్ చేసుకోండి.